హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. నా పేరు అశోక్. సో ఈరోజు డిసెంబర్ 20, 2024న బజాజ్ చేతక్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో లాంచ్ ఈవెంట్ అయితే చాలా హైలైట్ అయ్యింది. సో వాళ్ళు తెచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం కానీ ప్రైస్ ప్రకారం కానీ ఆల్మోస్ట్ కొంచెం సాటిస్ఫై అయినాము. వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ తగ్గట్టుగా వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ కూడా చూసుకుంటే ఐక్యూబ్ కానీ ఏథర్ రిస్టా కానీ అట్ ద సేమ్ టైం హీరో వీదా కానీ రీసెంట్గా వచ్చిన వీదా కానీ అండ్ నెక్స్ట్ ఓలా కానీ సో వాటికి ఫుల్ కాంపిటీషన్ ఇవ్వబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే ఒకవేళ ఫ్యూచర్లో కూడా మేబీ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ ప్లేస్లో ఉంది సేల్స్లో, అది దాటి ఫస్ట్ ప్లేస్కి వచ్చినా పెద్ద ఆశ్చర్యం కాదనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్కి వస్తే మాత్రం సో నాకు తెలిసి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు లాంచ్ ఈవెంట్ విషయానికి వస్తే వీళ్ళు టోటల్గా 3 మోడల్స్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అది వచ్చేసి చేతక్ 3501, 3502, 3503 అనమాట. ఎక్స్పెక్టెడే ఈరోజు మొత్తం 3 మోడల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ ఈవెంట్లో 3501, 3502కి సంబంధించి ఎక్కువ హైలైట్ చేశారు. 3503 గురించి కొన్ని మినిమం స్పెసిఫికేషన్స్ మాత్రం ఇవ్వడం జరిగిందనమాట. వాటిని కూడా కవర్ చేస్తాను. సో వీడియోలో మొత్తం 3 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వేటి కాంపిటీషన్ మీరు ప్రిఫర్ చేయొచ్చా లేదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ రోజు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా చాలా బూస్ట్ వస్తుంది. ఇంకేస్ సబ్స్క్రైబ్ కౌంట్ ఎక్కువ ఉంటే నన్ను కూడా లాంచ్ ఈవెంట్స్కి పిలుస్తారు. ఆశ ఎక్కువ ఉంది కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. డిజైన్ విషయానికి వస్తే మనకు ఓల్డ్ జనరేషన్ మోడల్స్ ఉన్నాయి కదా చేతక్ సంబంధించి 3202, 3201 అదే సేమ్ డిజైన్ ఉందన్నమాట. ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మాత్రం చాలా చేంజెస్ జరిగినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చేసి బ్యాటరీ వచ్చేసి సీట్ కింద ఉండేది, ఫ్లోర్ బోర్డ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు బ్యాటరీని ఫ్లోర్ బోర్డ్ కింద పెట్టేసి సో సీట్ దగ్గర వచ్చేసి కంట్రోల్ యూనిట్స్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇంతకుముందు బూట్ స్పేస్ వచ్చేసి 21 లీటర్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు బూట్ స్పేస్ అనేది 35 లీటర్స్ ఇచ్చారు. సో ఇంతకుముందు డ్రాబ్యాక్ అయితే కొంచెం బూట్ స్పేస్ తక్కువనే చెప్పేవాళ్ళు అనమాట కస్టమర్స్. సో ఆ విధంగా ఇప్పుడు బూట్ స్పేస్ పెరగడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, బజాజ్ చేతక్ వాళ్ళు ఏం చేశారంటే ప్రీవియస్ జనరేషన్ పాత మోడల్స్ ఉన్నాయి కదా 3201, 3202, 2903 వాటిలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్స్ని కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్గా తీసుకొని అవి ఇంప్రొవైజ్ చేసి మోస్ట్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది అనమాట. ఇంకా చిన్న 1-2 ఉన్నాయి, బట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్స్ని వాళ్ళు ఇంప్రొవైజ్ చేసి బెటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా ఏమవుతుందంటే మిగతా కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏతర్ రిస్టా కానీ టీవీఎస్ ఐక్యూబ్ కానీ ఫ్యామిలీ స్కూటర్స్ ఉన్నాయి కదా వాటికి ఫుల్ కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది కూడా చెప్తాను ఇప్పుడు. డిజైన్ విషయానికి అయితే చూసారు కదా, ఎక్స్టర్నల్గా అయితే సేమ్ ఉంది, ఇంటర్నల్గా మారడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే సేమ్ మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది అనమాట. బిల్ట్ క్వాలిటీలో ఏం చేంజ్ అయితే 3 మోడల్స్కి మెటల్ బాడీ వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 3 మోడల్స్లోనూ 3.5 kWh ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటుంది. సో ఫ్లోర్ బోర్డ్ కింద ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి బెటర్ రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనమాట. రైడింగ్ ఫీలింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఎలా అంటే వెయిట్ అనేది ముందర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు కూడా గ్రావిటీ అనేది ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. అదే మనకు బ్యాటరీ అక్కడ లేకపోతే ఏమవుతుందంటే వెయిట్ తక్కువ ఉండడం వల్ల మనం ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు సడన్గా స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంది. ఆ విధంగా కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఫ్లోర్ బోర్డ్ దగ్గర ఉంటే ఏముందనేసి. అందుకే ఏతర్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఫ్లోర్ బోర్డ్ దగ్గరే పెడతారు అనమాట వాళ్ళ బ్యాటరీ ప్యాక్ అనేది. నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు మోడల్ వైజ్ ఒక ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. టాప్ ఎండ్ ఉంది 350 దానికి వచ్చేసి 950 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. ఈ ఛార్జర్ని యూస్ చేసి 0 to 80% 3 అవర్స్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అప్రాక్సిమేట్లీ 0 to 100% నాకు తెలిసినంతవరకు 4.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. 4 hours 30 minutes లేదా 4 hours 15 minutesలో ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ 3502 ఛార్జింగ్ విషయానికి వస్తే దీనిలో ఛార్జర్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 750 or 850 వాట్ ఛార్జర్ ఇస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 80% వచ్చేసి 3 hours 25 minutesలో ఎక్కుతుంది. అదే 100% విషయానికి వస్తే 4 hours 30 minutes లేదా 4 hours 45 minutes లోపల లేదా మ్యాక్సిమం 5 hours లోపల ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3503కి సంబంధించి ఛార్జింగ్ అప్డేట్ ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మూడిట్లోనూ సేమ్ అప్రాక్సిమేట్ మ్యాక్సిమం రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు క్లైమ్ రేంజ్ వచ్చేసి 153 kilometers per charge అంటున్నారు క్లైమ్ రేంజ్. వీళ్ళు ట్రూ రేంజ్ కూడా చెప్పారనమాట. 125 kilometers ట్రూ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మోస్ట్లీ వీళ్ళు చెప్పిన ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే 3.5 kWh బ్యాటరీ కాబట్టి. అండ్ రేంజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం వీళ్ళు చెప్పే రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కర్నూలులో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందంటే మాత్రం బజాజ్ చేతక్ 3501 కానీ 3502 ఏది వచ్చినా కానీ కంపల్సరీ రేంజ్ టెస్ట్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ విషయానికి వస్తే మోటార్ డీటెయిల్స్ చెప్పలేదు కానీ మోస్ట్లీ సేమ్ మోటార్ రేటింగ్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రీవియస్ మోటార్ యొక్క రేటింగ్ వచ్చేసి నార్మల్ పవర్ 3.3 kW, పీక్ పవర్ వచ్చేసి 4.2 kW అనమాట. సో మూడింటికి సేమ్ మోటార్ వస్తుంది. బట్ ఏమంటే ఫస్ట్ 2 మోడల్స్కి 3501కి 3502కి వచ్చేసి ఒక మోడల్ వస్తుంది, 3503కి వచ్చేసి ఇంకో డిఫరెంట్ మోటార్ వస్తుందని చెప్తున్నారు అనమాట. అది క్లారిటీగా వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను.
టాప్ స్పెసిఫికేషన్కి వస్తే రెండిట్లో ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, 3502, 3501 రెండింటికి వచ్చేసి 73 km/h వెళ్తుంది. ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు 350కి వచ్చేసి 63 సార్ నార్మల్గా. టెక్ ప్యాక్ తీసుకుంటే 73 వచ్చే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది టాప్ స్పెసిఫికేషన్కి వస్తే. మోడ్స్ ప్రకారం కూడా చూసుకుంటే కూడా సో టెక్ ప్యాక్ ఉంటే ఒకటి ఉంటుంది, టెక్ ప్యాక్ లేకపోతే ఇంకోటి ఉంటుందన్నమాట. సో టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో అండ్ స్పోర్ట్ వస్తుంది, టెక్ ప్యాక్ తీసుకోకపోతే సింగిల్ మోడ్ వస్తుంది అన్నమాట మూడిట్లో కామన్గా. సో ఓల్డ్ జనరేషన్ సేమ్ ఉంది కూడా అదే ప్రొసీడ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా టెక్ ప్యాక్ తీసుకుంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. డిఫాల్ట్గా టెక్ ప్యాక్తో సంబంధం లేకుండా రివర్స్ మోడ్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఇది దీని మీద కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే 35 లీటర్స్ బూట్ స్పేస్ ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా అయితే 21 లీటర్స్ వచ్చేది పాతది. సో ఇప్పుడు 35 లీటర్స్ వస్తుంది. టాప్ ఎండ్ ఉంది కదా 350, ఫ్రంట్ వచ్చేసి గ్లో బాక్స్ ఉంటుంది అనమాట. సో అది క్లోజ్డ్ గ్లో బాక్స్ ఉంటుంది. సో మనం బటన్ని ఒక ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, 3502కి 3503కి. సో ఈ విధంగా స్క్రీన్ మీద కూడా చూస్తున్న ఇమేజ్ ఈ విధంగా ఓపెన్ గ్లో బాక్స్ ఉంటుంది అనమాట. సో దాంట్లోనే మనం ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm కామన్గా వస్తుంది అనమాట. చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటే బ్యాటరీ ఏమైనా తగిలి ఇబ్బంది అయ్యి ఏమైనా డ్యామేజ్ అవుతుందని భయపడాల్సిన అవసరం అయితే లేదు. కంపెనీ వాటికి సంబంధించిన టెస్టింగ్స్ కూడా చాలా రఫ్గానే టెస్ట్ చేస్తాను చెప్తున్నాడు. గుంతలలో పోయినప్పుడు గుంతలలో చెక్ చేసింది, అట్ ద సేమ్ టైం బ్రేకర్స్ ఉన్నప్పుడు కూడా ఫాస్ట్గా డబుల్స్ కూర్చొని చెక్ చేసింది. అండ్ వాటర్లో వెళ్ళి కూడా చెక్ చేసింది అనమాట. సో బ్యాటరీ ఫ్లోర్ బోర్డ్ కింద అనేసి భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్తుంది కంపెనీ ధైర్యంగా. బ్రేక్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, 3501, 3502కి వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. 12 inch అలాయ్ వీల్స్ కామన్గా వస్తాయి అనమాట మూడిట్లోను. అండ్ 3503కి వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సో మూడిటికి కామన్గా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే మూడిట్లోను కామన్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకొక మేజర్ అప్డేట్ వచ్చేసి బయట ఎక్స్టర్నల్గా ఏంది అంటే సో సీట్ లెంత్ ఫ్రెండ్స్. సో జనరల్గా నేను ఇంతవరకు చేసిన వీడియోస్లో ప్రతిసారి మేజర్ డ్రాబ్యాక్ చెప్పేది ఏంటంటే సీట్ లెంత్ అనేది బాగుండదని చెప్తుంటాను అనమాట. బాగుండడం ఇన్ సెన్స్ సీట్ లెంత్ తక్కువ ఉంటుంది. లేడీస్ వన్ సైడ్ కూర్చోవాలి అంటే చాలా ఇబ్బంది పడేవారు అనమాట. సో అది చాలా టైట్గా అయ్యేది, పిల్లలు కూర్చోవాలని ఇబ్బంది అనమాట. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కూడా గ్యాప్ అనేది చాలా తక్కువ ఉండేది, పిల్లల్ని కూర్చోబెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండేది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే వీల్ బేస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏమైందంటే సీట్ లెంత్ కూడా పెరిగింది అనమాట. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ జనరేషన్ వచ్చేసి సీట్ లెంత్ అనేది 80 mm పెరిగింది అనమాట. 80 mm లెంత్ అయితే పెరిగింది అనమాట. అంటే దగ్గర ఈ సైజ్ పెరిగిందని ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో మనకి 15 cm స్కేల్ ఉంది కదా, దానికి హాఫ్ స్కేల్ దగ్గర హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే పెరిగిందని ఎక్స్పెక్ట్ చేసుకోండి, సింపుల్గా ఒక ఐడియా కోసం అనమాట. అండ్ అది పెరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్పేస్ అనేది సరిపోతుంది, కంఫర్టబుల్గా కూర్చునే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫ్యూచర్లో నేను అది వచ్చినప్పుడు చెక్ చేస్తాను. అండ్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కూడా ఏమవుతుందంటే వాటర్ క్యాన్ ఈజీగా పడుతుంది కానీ సిలిండర్ పట్టకపోవచ్చు అనమాట. ఇప్పుడు ఉన్న పెరిగిన లెంత్ ప్రకారం నాకు తెలిసినంత వరకు సిలిండర్ కూడా పట్టే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి ఎక్స్ట్రా డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే కూడా సీట్ లెంత్ ప్రకారంగా సో మూడిటికి కూడా సీటు కవరింగ్ అనేది కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. టాప్ ఎండ్కి వచ్చేసి ప్రీమియం వస్తుంది అనమాట, సెకండ్కి బెటర్గా ఉంటుంది, బేసిక్ మోడల్కి వచ్చేసి నార్మల్గా ఉంటుంది, అది కూడా చూసుకోండి. గ్రాబ్ హ్యాండిల్ డిజైన్ కూడా మార్చడం జరిగింది అనమాట. ప్రీవియస్ మోడల్స్కి ఎలా ఉంది మీకు స్క్రీన్ మీద చూడండి. సో ప్రెజెంట్ మోడల్ ఎలా ఉందండి. సో ప్రీవియస్కి వచ్చేసి కొంచెం పట్టుకునేది కూడా గ్యాప్ వచ్చి ఎక్స్ట్రా ఉండేది అనమాట, అది లేకుండా ఇవ్వడం జరిగింది. బట్ ప్రెజెంట్ గ్రాబ్ హ్యాండిల్ కూడా మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కలర్స్ విషయానికి వస్తే 350లో వచ్చేసి 5 కలర్స్ ఇచ్చారనమాట. స్క్రీన్ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి 2 కలర్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి పిస్తా గ్రీన్ అంట, ఇంకోటి వచ్చేసి మ్యాట్ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. నాకు పిస్తా గ్రీన్ కంటే కూడా మ్యాట్ రెడ్ కలర్ అనేది బాగా నచ్చింది అనమాట. సో నాకు ఈ పర్సనల్గా మ్యాట్ కలర్స్ అనేవి బాగా నచ్చుతాయి. అందులో మెటల్ బాడీతో వచ్చిన మ్యాట్ కలర్ అనేది రెడ్ అనేది చాలా అగ్రెసివ్గా చాలా బాగుందనమాట. అండ్ మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ 350కి 4 కలర్స్ ఇవ్వడం జరిగింది. 3503కి ఎన్ని కలర్స్ అనేది అప్డేట్ చేయలేదు, మేబీ ఫ్యూచర్లో చెప్తారు. అండ్ ఇక్కడ 3501 టాప్ ఎండ్ ఉంది కదా, దానికి వచ్చేసి మీకు కొంచెం డిజైన్ కూడా చేంజ్ అయింది అనమాట. బయట ఎక్స్టర్నల్గా ఏంటంటే ఇది మీకు స్పెషలైజేషన్కి వచ్చేసి చేతకాని పెద్దగా రాసి చేతకాని బ్రాండింగ్ చిన్నగా వచ్చేది కదా, అది కూడా దీంట్లో కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు స్పెషల్ ఎడిషన్ వచ్చేసి 1,44,000 సంథింగ్ ఏదో ఎక్స్ట్రా పెట్టారనమాట. బట్ ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గియడం జరిగింది. ఆ ప్రైసెస్ చెప్తాను మళ్ళీ. సో తక్కువ ప్రైసెస్ పెట్టి ఇవన్నీ ఇంక్రీజ్ చేయడం జరిగింది కాబట్టి సో ఫ్యూచర్లో ఐక్యూబ్ కానీ రిస్టా కానీ వీదా కానీ సేల్స్ పరంగా చాలా కాంపిటీషన్ రాబోతుంది అనమాట. అది ప్రైస్ వచ్చినప్పుడు చెప్తాం మళ్ళీ మీకు. అండ్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చిన డిస్ప్లే విషయానికి వస్తే కూడా ఫస్ట్ డిస్ప్లే 350లో వచ్చేసి 5 inch టచ్ డిస్ప్లే, 3502లో వచ్చేసి సో మనకు ప్రీమియం మోడల్ ఉంది కదా 3201 ప్రీమియం, అదే డిస్ప్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో 5 inch ఇది కూడా TFT నాన్ టచ్ డిస్ప్లే అనమాట. అండ్ నెక్స్ట్ 350లో వచ్చేసి నాకు తెలిసినంత సర్కులర్ డిస్ప్లే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను, దీని గురించి ఏం చెప్పలేదు. ఇది LCD డిస్ప్లే అనమాట. ఇది డిస్ప్లేకి సంబంధించి
టాప్లో టచ్, నాన్ టచ్, ఇందులో సర్కిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ప్రీవియస్ జనరేషన్లో లేని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టాప్ ఎండ్కి ఉంటాయి మోస్ట్లీ. సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బోర్డ్ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది నావిగేషన్ సంబంధించి. అండ్ తర్వాత కాల్స్ రిజెక్ట్, యాక్సెప్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి కాల్స్ వస్తుంటాయి, మనం యాక్సెప్ట్ చేయొచ్చు దాంట్లోనే, సో రిజెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కంట్రోల్ అవన్నీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి మోస్ట్లీ యూస్ చేయరు, మెట్రో సిటీస్లో యూజ్ అవుతాయి కానీ మిగతా సిటీస్లో చాలామంది యూస్ చేయరు అనమాట, మ్యాప్స్ కానీ అవన్నీ కానీ. సో కాల్స్ ఆన్ ఆఫ్ అనేది కొంచెం బెటర్ ఫీచర్ అనమాట, అదొకటి నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కాల్స్ అనుకోండి సైడ్ కాపీ తీసుకొని మనం మాట్లాడవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్. నెక్స్ట్ ఎవరైనా సరే మనకి ఏతర్లో ఉందన్నమాట, సో తాళం లేకున్నా కానీ తీసుకెళ్తే మనకు అలారం ఇవ్వడం కానీ, సో అలాంటివన్నీ ఇంకా ప్రీవియస్గా ఉన్న పాత స్మార్ట్ ఫీచర్స్ అన్నీ దీంట్లో యాడ్ అవుతాయి. ఇది టెక్ ప్యాక్ తీసుకుంటే మాత్రమే. టెక్ ప్యాక్ ప్రైస్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, సో అది కూడా ఫ్యూచర్లో అప్డేట్ ఇవ్వచ్చు, నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మన ఛానల్లో. అండ్ ఇప్పటిదాకా ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ప్రైజెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పిన స్పెసిఫికేషన్స్ కానీ, టచ్ డిస్ప్లే కానీ, మ్యాప్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఏతర్లో చూసుకుంటే ఎంత ఉందో చూడండి, అది ప్లాస్టిక్ ఫైబరే అండ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ చేతక్లో మాత్రం వస్తే మాత్రం నేను కూడా అట్లీస్ట్ 1,40,000 1,40,000 కానీ 1,40,000 దగ్గర ఎక్స్షోరూమ్ దాకా పెట్టే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా పర్సనల్గా. సో ఎందుకంటే స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు, టచ్ డిస్ప్లే తెస్తున్నారు, రేంజ్ పెంచినారు, బ్యాటరీ పెరిగింది, ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు, ఇవన్నీ పెంచి ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతూనే ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇబ్బంది అవుతుంది కదా జనాలకు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏమంటే వీళ్ళు వీళ్ళు చెప్పిన ప్రైస్ చూస్తే మాత్రం షాక్ అవుతారు ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి సబ్సిడీ అన్నీ తీసేసిన తర్వాత 1,32,000 ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఢిల్లీ అలాంటి ప్లేస్లో చూసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా 5,000 సబ్సిడీ ఉందన్నమాట. 1,27,000 ఢిల్లీ కానీ గుజరాత్ కానీ అక్కడ 1,27,000 వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 1,32,000 ఏది 3,201 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. అదేవిధంగా 3,202 వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఢిల్లీలో వీళ్ళు చెప్పింది ఏంటంటే 1,20,000 ఢిల్లీ అన్నారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నాకు తెలిసి 1,25,000 దగ్గర ఉండే ఛాన్స్ ఉందన్నమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది. సో మనకి వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు డేటా అనేది రాలేదు, ఇన్కేస్ వచ్చింటే మళ్ళీ స్క్రీన్ చేస్తే చూడండి. 3503కి సంబంధించి ప్రైస్ మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. ఫ్యూచర్లో ప్రైస్ మాత్రం 1,15,000 నుంచి 1,20,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ ప్రైస్లో తీసుకొచ్చిన అంటే మాత్రం ఇది మాత్రం కిల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్లో 120 కిలోమీటర్లు 125 కిలోమీటర్ రేంజ్ అంటే మాత్రం కిల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిపోతుంది అనమాట. చాలామంది ప్రిఫర్ చేస్తారు దాన్నే. అండ్ ఇది ప్రైజెస్కి సంబంధించి. సో వీళ్ళు చెప్పిన ప్రైజెస్కి వీళ్ళు ఇచ్చే ఫీచర్స్కి సాటిస్ఫై కాదా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వేరే కంపెనీస్కి కంపేర్ చేసి కూడా సో ఐక్యూబ్ కానీ రిస్టా కానీ ఎస్పెషల్ ఫ్యామిలీ స్కూటర్ చెప్తున్నా 450 సిరీస్ వద్దు కానీ వీదా రిలేటెడ్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఓలా వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో కానీ ప్రైస్ టు స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ టు రేంజ్ కానీ ఇది చాలా బెటర్గా ఉంది. సో ఫ్యూచర్లో ఈ సేల్స్కి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 పొజిషన్కి అయితే చేతక్ రాబోతుంది. సో ప్రెజెంట్ ఉన్న సేల్స్ రిపోర్ట్ ప్రకారం కూడా 15th వరకు అంటే డిసెంబర్ 15th వరకు కూడా చేతకే ఫస్ట్ ఉంది. స్క్రీన్ మీద చూడండి ఇమేజ్, అది కూడా చూడండి. చేతక్ ఫస్ట్ ఉంది, ఐక్యూబ్ సెకండ్ ఉంది, ఓలా థర్డ్ పడిపోయింది అనమాట. సో మేజర్గా ఎందుకంటే సర్వీస్ అనేది రిలేటెడ్గా ప్రాబ్లం ఉంది కాబట్టి పడిపోయింది. అండ్ వ్యారంటీ విషయానికి వస్తే సేమ్ వ్యారంటీ ఇస్తారనమాట. సో బ్యాటరీ మీద వచ్చేసి నార్మల్ వ్యారంటీ 3 years లేదా 50,000 కిలోమీటర్స్, 6,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఎక్స్టెండెడ్ వ్యారంటీ వస్తుంది. 5 years లేదా 70,000 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. మూడింటికి కామన్గా వస్తుంది. సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మేజర్ సిటీస్లలో షోరూమ్స్ అనేవి ఓపెన్ అయినాయి అనమాట. సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. వీళ్ళు సర్వీస్ కూడా ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్తున్నారు. మిగతా కంపెనీస్ లాగా జస్ట్ లైక్ ఓలా ఇప్పుడు సేల్స్ ఎక్కువ ఉన్నాయి, సర్వీస్ ఇష్యూ అవుతుంది కదా, సో ఆ ప్రాబ్లం మాకు రాకుండా చూసుకుంటాము, దానికోసం అనేసి టెక్నీషియన్స్ బాగా ట్రై చేస్తామని చెప్తున్నారు అనమాట. చూద్దాం ఫ్యూచర్లో వీళ్ళు కూడా సేల్స్ ఎక్కువైన తర్వాత సో వీళ్ళు కూడా సర్వీస్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎలా ఉంది చేతక్ సంబంధించి కొత్త జనరేషన్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటరు. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సరే వీడియోని చూస్తే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.